హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఈ ల్యాప్టాప్ మనకు 1000 రూపీస్కి వచ్చింది. సో ఇది మినీ ల్యాప్టాప్ అనమాట. సో చూడండి, ఓపెన్ చేస్తాము. సో ఇది అనమాట సేమ్ ల్యాప్టాపే, అంటే మన పెద్దగా ఉన్న చిన్నగా ఉన్న వర్క్ అయితే ఒకటే. సో ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. మనం జస్ట్ 1000 రూపీస్కి తీసుకున్నమాట ఒక డాక్టర్ దగ్గర నుంచి. సో అతనికి అవసరం లేదంట. సో ఎంతో అంత వచ్చి తీసుకుంటే తీసుకున్నాను. సో ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ల్యాప్టాప్ అయితే చూడడానికి చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే విండోస్ 7 దీంట్లో ఉన్నదండి. విండోస్ 7 ఉంది, 32 బిట్ ఇది, అలాగే 2 GB ర్యామ్ ఉంది. సో ప్రజెంట్ మన అవసరానికి అయితే ఇది సరిపోతుంది. సో మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేయించుకోవచ్చు. సో మనకి జస్ట్ ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు అనమాట. సో దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం. సో చూడండి, నా హార్డ్ డిస్క్ స్పేస్ ఇదనమాట. సో సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు చిన్న చిన్న వర్కే ఉంటుంది. సో మొత్తం ఎంఎస్ ఆఫీస్లోనే వర్క్ ఉంటుంది మొత్తం. సో నాకు చాలా సరిపోతుంది. అలాగే సేమ్ మన ఫోన్ టైప్లో ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంది. సో దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 1 వీక్ వరకు అవసరం లేదు, ఎందుకంటే ఛార్జింగ్ బ్యాకప్ చాలా అంటే చాలా ఇస్తుంది. సో మన ఫోన్ లాగా ఏంటంటే అటు తీసుకెళ్ళిపోవచ్చు. సో మెయిన్గా అయితే బ్యాటరీ గురించి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకసారి ఛార్జింగ్ ఇస్తామంటే మనకు ఎంతసేపు అయినా వస్తుంది. సో దీన్ని మనము అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే విండోస్ 7 32 బిట్లో అయితే ఇది రన్ అవుతుంది. సో అది చాలా సింపుల్గా మన మొబైల్ టైప్లో అనమాట. క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఈ ల్యాప్టాప్ మనం జస్ట్ 1000 రూపీస్ తీసుకున్నాము. సో దీంట్లో ఉన్న విండోస్ 7 2 GB ర్యామ్ ఉంది. సో ఇది దీని అడాప్టర్ అనమాట. సో సేమ్ మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. మన వర్క్ అయితే సింపుల్గా ఉంటుంది. మనం పెద్ద ల్యాప్టాప్ క్యారీ చేయడం, కంప్యూటర్ క్యారీ చేయడం అంటే దీన్ని సింపుల్గా మనం చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.